ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో నిన్న జరిగింది. సౌత్ ఆఫ్రికా గెలిచింది, బాగానే ఉంది. కానీ అసలు ఎందుకు ఇండియా ఓడిపోయిందంటే కొన్ని కారణాల వల్ల అక్షర్ పటేల్ తీసుకోకుండా ప్లేయింగ్ లెవెల్లో కొన్ని కొన్ని తప్పులు చేశారు. బ్యాటింగ్ ఆర్డర్ అందరూ అవుట్ అయిపోయారు. కానీ శివం దుబే పర్ఫార్మెన్స్, బూమర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కానీ ఎందుకు ఓడిపోయారంటే 2024లో T20 వరల్డ్ కప్ చేజార్చుకుంది సౌత్ ఆఫ్రికా ఇండియా మీద. తర్వాత ఏంటంటే బైలాటరల్ సిరీస్ ఉంటాయి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో కూడా. పోయినసారి లాస్ట్ సిరీస్ కూడా ఇండియానే గెలిచింది. ఫస్ట్ స్టార్టింగ్ లో T20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో కూడా సౌత్ ఆఫ్రికా మీద ఇండియా గెలిచింది. కానీ వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే తప్పులు చేశారో మన ఇండియన్ ప్లేయర్స్ బాగా స్టడీ చేశారు. మన ఇండియన్ ప్లేయర్స్ ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు, సక్సెస్ అయ్యారు, గెలిచారు. అంటే ఇది అసలు ఎంతటి బలవంతుడైనా కానీ వాళ్ళకి ఒక వీక్నెస్ ఉంటుంది, దాని మీద కొట్టి గెలిచారు అనమాట. అయితే ఇంకా అసలు వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. మిల్లర్ కూడా చాలా బాగా ఆడాడు, బౌలింగ్ చాలా బాగుంది. చూడాలి ఇండియా ఫైనల్కి వెళ్తుందో లేదో ఏమో తెలియదు. కానీ సౌత్ ఆఫ్రికా ఖచ్చితంగా సెమీఫైనల్కి వెళ్తుంది, ఫైనల్ కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంది. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ సో మచ్.